గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే పెద్ద కార్పొరేషన్లలో ఒకటి. వేలాది కోట్ల రూపాయల బడ్జెట్, కోటి మందికి పైగా జనాభా. అలాంటి కార్పొరేషన్లో పథకాల అమలు చేయాలన్నా, ప్రాజెక్టులు టేకప్ చేయాలన్నా, పనులు ప్రాధాన్యతలు అవసరాలను బట్టి చేపట్టాలన్నా వాటిపై ఉన్నతాధికారులకు సరైన అవగాహన ఉండాలి. అలాంటి అతి ముఖ్యమైన పోస్టును నిర్వహించే అధికారులను 16 నెలల్లో నలుగురిని మార్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఈ అంశం గ్రేటర్లో హాట్ టాపిక్ అయింది. అసలు ప్రజాప్రతినిధులకు అధికారులకు మధ్య సఖ్యత లేదా? మేయర్, ఎమ్మెల్యేలు, మంత్రుల పనులు ఉన్నతాధికారులు చేయటం లేదా? అసలు బల్దియా కమిషనర్లు వరుసగా మారటానికి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. 16 నెలల్లో నలుగురు కమిషనర్లు. ఇది మన జీహెచ్ఎంసీ పరిస్థితి అన్న టాక్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. హైదరాబాద్ నగరాభివృద్ధికి జీహెచ్ఎంసీ అనేది గుండెకాయ లాంటిది. అలాంటి జీహెచ్ఎంసీలో పట్టుమని 16 నెలలు కూడా కాలేదు, అప్పుడే నలుగురు కమిషనర్లు మారారు. దీంతో నగరాభివృద్ధి కొంత కుంటుపడుతోందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ లోకల్ బాడీ. చావు పుట్టుకల లెక్కల నుండి మొదలుకుని వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టుల టేకప్ వరకు అనేక పనులు సిటిజన్స్ కు చేసి పెట్టాల్సిన సంస్థ. ఇలాంటి ముఖ్యమైన గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పోస్ట్ అంటే అంత ఆషామాషీ కాదు. ఉదయం పారిశుద్ధ్యం నుండి మొదలుకుని రాత్రి స్ట్రీట్ లైట్స్ వరకు పనులన్నింటినీ చక్కబెట్టాలి. ఇలాంటి ముఖ్యమైన కార్పొరేషన్లో అన్ని పనులను అధికారుల సమన్వయంతో కలిసి ముందుకు తీసుకెళ్లాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బల్దియా బాస్ ఆల్ ఇన్ వన్ అని చెప్పాలి. అయితే జీహెచ్ఎంసీకి వస్తున్న అధికారులు ముచ్చటగా 3-4 నెలలు కాకముందే సీటు మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2023 సాధారణ ఎన్నికల కంటే కొద్ది నెలల ముందే జీహెచ్ఎంసీ కమిషనర్ గా వచ్చిన రొనాల్డ్ రోజ్ ను ఎన్నికలు పూర్తయిన తర్వాత 7 నెలల్లోనే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. ఆ స్థానంలో అమ్రపాలి కాటాను ఎఫ్ఎస్సీగా నియమించింది. 2 నెలలు ఎఫ్ఎస్సీగా కొనసాగించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో మరో 2 నెలలు అవకాశం కల్పించింది. అంటే ఆమ్రపాలి కేవలం 4 నెలలు మాత్రమే జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఏపీకి వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో ఇలంబర్తిని గ్రేటర్ కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీలో రిపోర్ట్ చేసే కంటే ముందే జార్ఖండ్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించడంతో జార్ఖండ్ నుండే నెల రోజుల పాటు గ్రేటర్ పరిస్థితిని చక్కబెట్టారు జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న ఇలంబర్తి. 2024 నవంబర్ 14 నుండి పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్న ఇలంబర్తి కేవలం 5 నెలల్లోనే మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు ఇలంబర్తి స్థానంలో ప్రభుత్వం ఆర్వి కర్ణన్ ను జీహెచ్ఎంసీ నూతన బాస్ గా నియమించింది. జీహెచ్ఎంసీపై పట్టు సాధిస్తున్న తరుణంలో ఈ విధంగా 4 నెలలకు ఒకసారి కమిషనర్లను మార్చడంతో పాలన గాడి తప్పుతుందన్న వాదనలు గ్రేటర్లో వినిపిస్తున్నాయి. మొదట్లో రొనాల్డ్ రోజ్ జీహెచ్ఎంసీపై పట్టు సాధించి అనేక పనులను వేగంగా కంప్లీట్ చేసే తరుణంలోనే ఆయన ట్రాన్స్ఫర్ కాగా, తాజాగా ఇలంబర్తి కూడా బదిలీ కావడం చూస్తుంటే బల్దియా పాలన ఏడాది కాలంగా 3 అడుగులు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఇటీవలి కాలంలో జీహెచ్ఎంసీలోని అనేక అక్రమాలపై ఫోకస్ చేశారు ఇలంబర్తి. ఉన్నతాధికారులందరూ పనుల్లో ఉండేటట్లు ఆయా విభాగాల్లో ఉన్న లోపాలను గుర్తించి వేగంగా సిటిజన్స్ కు సేవలు అందేలా ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్క విభాగంలోని లోపాలను గుర్తించి వాటిలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణలు కూడా చేయించారు. ఇంజనీరింగ్ విభాగంలో పలు సర్కిళ్లలో పనులు కాకుండానే బిల్లులు చెల్లించారు అన్న ఆరోపణలపై విచారణ జరిపించారు. అందులో కొన్ని అంశాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన కమిషనర్ చర్యలకు ఉపక్రమించే తరుణంలోనే తాజాగా ట్రాన్స్ఫర్ అయ్యారు. బర్త్ అండ్ డెత్, మలేరియా విభాగంలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి ప్రాథమికంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. ఇక పన్నుల వసూళ్లలోనూ ఫిర్యాదులు అందడంతో వాటిని కూడా పరిష్కరించి వ్యవస్థను గాడిన పెట్టారు ఇలంబర్తి. అందువల్లే ఈ ఏడాది 2040 కోట్ల రూపాయల ఆస్తి పన్నును వసూలు చేసి రికార్డును క్రియేట్ చేసింది జీహెచ్ఎంసీ. రొనాల్డ్ రోజ్, అమ్రపాలి, తాజాగా ఇలంబర్తి జీహెచ్ఎంసీ కమిషనర్లుగా పాలనపై ఫోకస్ పెట్టి తమదైన ముద్ర వేసే సమయంలోనే వారిని మార్చివేస్తూ ఉండడం కారణంగా బల్దియా పాలన గాడిన పడే పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఇలా వరుసగా కమిషనర్లు మారడం వెనుక ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్న చర్చ సాగుతోంది.
మరి ఇప్పటి వరకు మారిన ముగ్గురు అధికారులు కూడా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు అన్న పేరుంది. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా ఎవ్వరూ చెప్పినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా నిబంధనల ప్రకారమే వీరంతా నడుచుకున్నారు. మేయర్ కార్యాలయంలో పనిచేసే రిటైర్డ్ ఉద్యోగుల ఎక్స్టెన్షన్ విషయంలోనూ, లిమిట్ కి మించి చేసిన బిల్లుల చెల్లింపుల్లోనూ కమిషనర్లు అందరూ చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించారని బల్దియాలో టాక్. ఇక ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ విషయంలోనూ, నిబంధనలు పాటించని నిర్మాణాల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ విషయంలోనూ నగర ప్రజాప్రతినిధుల మాటలు బేఖాతరు చేశారన్న వాదనలు ఉన్నాయి. మేయర్ కార్యాలయంతో పాటు ప్రజాప్రతినిధుల విషయంలో కొనసాగిన గ్యాప్ వల్లే కమిషనర్లు మారుతున్నారా అనే అంశానికి బల్దియా ప్రధాన కార్యాలయంలో అవును అనే సమాధానం వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే త్వరలోనే జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో ముక్కుసూటిగా ఉండే ఇలంబర్తిని ట్రాన్స్ఫర్ చేసి ఆర్వి కర్ణన్ను నూతన కమిషనర్ గా నియమించడం వెనుక ఏదో మర్మం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.